మరి దేవాతి దేవుడు ఈ యొక్క పునరుద్ధాన దినం చక్కగా మనతో అనేకమైన విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. రాత్రికాల సమయం తన యొక్క మాటలను అల్పుడునైనా నా నోట ఉంచి మరి ఎన్నో విలువైనటువంటి మాటలను మనకు అందించాడు. నిజమా కాదా? విలువైనటువంటి మాటలు ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు కొనసాగడానికి ఉపయోగపడేవి. ఏమండి, ఎదుగుదలకు 7 మెట్లు అన్నట్లుగా మరి ఆత్మీయతకు ఒక్కొక్క మెట్టు అది కూడా దేవుని వాక్యమే. దేవుని వాక్యంతో మనం సరిచేయబడి సరిదిద్దబడితే మన ఆత్మీయతలో అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉంటాం. అందుకే వాక్యమును నిర్లక్ష్యం చేయకూడదు. వింటున్న వాక్యము అది నీ హృదయములో ఫలించేటట్లుగా వాక్యమును చెవులతో కాకుండా హృదయముతో వినాలి. హృదయంతో విన్నప్పుడు వాక్యము ఒక మధురంగా ఒక తీపి పదార్థంగా అది మనకు అనిపిస్తూ ఉంటది. దేవుని వాక్యమును ఏదో అందరు విన్నట్లుగా వినేసి మరి అందరూ వెళ్ళిపోయినట్లుగా నువ్వు వెళ్ళిపోతే మరి రాత్రికాల సమయం మనం అనుకున్నట్లుగా మనల్ని ప్రత్యేకించుటలో దేవుడు మరి ఆయన ఉద్దేశాలు నెరవేరినట్లుగానే ఉంటాయి. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా హృదయాలు తెరిచి ఇదిను నాతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు నన్ను ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో, మరి దినం దేవుని సన్నిధికి వచ్చానంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. నా ఇంటికాడ నా బయలుదేరిన నా ప్రయాణం ప్రారంభం మొదలుకొని తొలి అడుగు ప్రారంభం మొదలుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయన మందిరంలో అడుగు నిలిపి మరి నేను చేసే ప్రతి పనిని ఇప్పటి వరకు చూస్తున్నాడు అనే ఒక భయం మనలో ఉంటే వాక్యము, దేవుని యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడిద్ది. అదే మనం ఏదో కాలక్షేపం కోసం వస్తున్నాం అన్నట్లుగా వచ్చి వెళ్ళిపోయాం అనుకోండి, వాక్యం మనతో ఏం మాట్లాడిందో, ఎలా ఉండమందో, ఈ దుర్దినాలను గురించి ఎలా బ్రతకమందో, ఈ చెడు కాలంలో నువ్వు ఎలా సరి చేసుకోమని చెప్పిందో నీకు అది వినపడదు. ఏలీ కుమారులంట ఏలీ గద్దించేటప్పుడంట వారు పెడచెవిని పెట్టారంట. ఎందుకోసమో తెలుసా? దేవుడే వారిని చంపతలిచాడు కాబట్టి ఆ మాటలు వారికి ఎక్కల. కాబట్టి దేవుడే మన పట్ల పగపూనితే ఇక ఏ మాట కూడా మన చెవికి ఎక్కదు. అంత దాకా మనం తెచ్చుకోకూడదు. దేవుడు మన మీద ప్రేమ కలిగి ఈ కృపాకాలము ముగియక ముందే, ఈ కృపాకాలము దాటిపోక మునిపే కృపను అనుగ్రహించు దేవుని పాదాల చెంత చేరి కృపకు పాత్రులమయ్యి కృపకు అర్హులమై ఏమండి ఆ కృపా సింహాసనం దగ్గరికి మనము చేరుకుందాం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచిన మరి ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల గతి మనకు తెలుసు. వారి పరిస్థితి ఎలా ఉందో, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో, వారి వాక్యానికి దూరమైన ప్రతిసారి వారి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథంలో అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటది. ఒక్కొక్క న్యాయాధిపతి పరిపాలన ముగిసిన తర్వాత వారు మరి అన్ని జనులతో సహవాసం, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మనస్సు వారు నిలిపిన కారణాన దేవుడు పలానా రాజుల చేతికి వారిని అప్పగించాడు. పలానా వారి రాజులు వారి యొక్క పంటలను నాశనం చేశారు, పిల్లను హతమార్చారు, భార్యలను చెరగొనిపోయారు, యవనులను బందీలుగా చేసుకున్నారు. ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యము కట్టడానికి, బాగు చేయడానికి, సరి చేసుకోవడానికి ప్రస్తుతపు ఈ కాలంలో చెప్తున్నాను, ప్రస్తుతపు ఈ కాలంలో భయంకరమైనటువంటి కాలం. ఇది చెడు కాలం అన్నాడు భక్తుడు, ఇది దుర్దినాలన్నాడు భక్తుడు, ఇది చెడిపోయినండి మరి దుష్టకాలం అన్నారు భక్తులు. ఈ కాలం బహు భయంకరమైనది. ఏ వర్ణన ఎలా చెప్పుకున్నా ఇది భయంకరమైనటువంటి కాలంలో మనం ఉన్నాం. ప్రేమానురాగాలు చల్లారిపోయినాయి. ఏమండి, మనుషుల్లో కార్పణ్యాలు పెరిగిపోతున్నాయి, పగలు పెరిగిపోతున్నాయి, ద్వేషాలు పెరిగిపోతున్నాయి. ఏమండి, మనుషులే ఎలా ఉంటున్నారంటే రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ కాలంలో మనం ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో చక్కగా నేర్పించేది దేవుని వాక్యం. మరి ఆ వాక్యానికి అనుసారంగా మన హృదయాలు, మన నడవడిక, మన ప్రవర్తన ఉండగలిగితే ఆ వాక్యము మనల్ని తిన్నగా ఎక్కడికి తెచ్చిద్దంటే మరి మోక్ష మార్గానికి చేర్చిద్ది. మరి ఆ మోక్ష మార్గం చేరాలి అంటే వాక్యానికి మనం విధేయులు అవ్వాలి. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. బైబిల్ తెరిచి ధ్యానపూర్వకముగా అందరూ వాక్యాన్ని ఏకాగ్రతతో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుండి కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను.
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమనై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. దేవుని వాక్యం అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొకసారి మీ కొరకు నేను చదువుతాను. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. వాక్యం మనకు అర్థమైంది కదా. చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్తలో మరి సాక్షాత్తు యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు సంచరించి ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చేసిన అనేకమైన నీతి బోధలు, జీవితాన్ని సరిచేసుకునేటువంటి అనేకమైనటువంటి మంచి మాటల్లో విలువైనటువంటి మాట, శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే ద్వారము, దారి. రెండు ఉన్నాయి ఇక్కడ, జ్ఞాపకం చేసుకోండి. 2 ద్వారాలు ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి. 2 ద్వారాలు, 2 దారులు. ఒక ద్వారము, ఒక దారి ఇరుకైనది. ద్వారము ఇరుకైనదే, దారి ఇరుకైనది. ఇంకొక దారి ఉంది, ఆ దారి విశాలమైనది, ఆ ద్వారం కూడా విశాలమైనది. ద్వారం అంటే మనకు తెలుసు కదా, గుమ్మం. దారి అంటే మనకు తెలుసు కదా, నడిచేది కదా. నడిచే దారి ఇరుకైనది మొదట చెప్పాడు. తర్వాత ఆ దాని గుండా పోయినప్పుడు ఒక గుమ్మం తగిలిద్ది, ఆ గుమ్మం కూడా ఇరుకైనదే. ఇంకొక ద్వారం ఉంది, ఇంకొక దారి ఉంది, ఆ దారి చాలా విశాలమైనది. ఆ దారి గుండా పోతే విశాలమైన ద్వారం అంటే గుమ్మం ఒకటి తగిలిద్ది, దాంట్లో ప్రవేశించేవారు అనేకులని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇప్పటికే మన ఊహాగానంలోకి వచ్చి ఉండిద్ది. ఏంటా దారి, ద్వారం? ఎందుకు ఆ ఇరుకైనటువంటి ద్వారం, ఎందుకు ఆ ఇరుకైన మార్గం అని మనం ఆలోచన చేస్తే, ఇరుకైన ద్వారం, దారి పరలోక రాజ్యం. విశాలమైనటువంటి దారి, ద్వారం నరకలోకం, పాతాళం అని అంటారు. ఏమండి, ఇరుకైనటువంటి దారిలో ప్రవేశించేవారు కొందరే ఉన్నారంట, విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు అనేకులు ఉన్నారట. అంటే దాని లెక్క అంతుపట్టలేనంతగా మారిపోయింది. ఎందుకయ్యా అంటే ఇరుకైన దారి గుండా ప్రయాణించి ద్వారం లోపలికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని పరిశీలన చేస్తూ ఉంటే, ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించేవారు, దారి గుండా ప్రవేశించేవారు, వారి యొక్క జీవిత విధానాలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? ఈ లోకంలో తాత్కాలికంగా బ్రతికే వారి యొక్క జీవిత విధానాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఎబ్రీలకు రాసిన పత్రికలు మనం అడుగుదాం. అబ్రహామా, నీ ఆస్తి, నీ సంపద, నీకున్న భోగభాగ్యాలు, సుఖ సంపదలు ఎన్ని, వాటన్నిటి లెక్క ఎంత చెప్పమంటే అతడు చెప్పలేడు. ఎందుకంటే బహుమంది పనివారున్నారు, ఏమంటే మంద సంపద ఆయనకు ఉన్నది, బహుమంది లేదంటే బహు యొక్క ఆస్తిపరుడుగా అతడు పేరుగాంచాడు. ఇంత ఆస్తిపరుడైనటువంటి అబ్రహాము తన నివాస స్థలం ఎక్కడుందంటే గుడారాల చాటున ఉంది. ఎందుకు అబ్రహామా నువ్వు గుడారాల చాటున ఉన్నావంటే, అబ్రహాము చెప్తాడు, నేను ఇరుకైన దారి గుండా ప్రయాణించి ఇరుకు మార్గములో నేను వెళ్ళాలి. అయ్యా అబ్రహామా, ఇరుకు ద్వారం గుండా ఎందుకు వెళతాం? ఇరుకైన మార్గంలో, ఆ మార్గంలో నువ్వు ప్రవేశించి ఇరుకు ద్వారంలో నువ్వు ఎందుకు వెళ్ళాలంటే, ఆ మార్గాన్ని కనుక్కునే వాళ్ళు కొంతమందే, ఆ దారిని వెళ్ళే వాళ్ళు కొంతమందే. ఆ దారిని వెళ్ళాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ దారిని వెళ్ళాలంటే చాలా విషయాలు మనం చంపుకోవాలి. ఆ మార్గం గుండా మనం ప్రవేశించాలంటే చాలా వదులుకోవాలి. మనం ఈ లోకంలో సంపాదించింది, కూడగట్టుకున్నది, అనుభవించే ప్రతిదాన్ని మన భుజాన వేసుకుని వెళ్ళటానికి ఆ మార్గం అంత అనుకూలమైనది కానే కాదు. అర్థమవుతుందా? మనం మొదటి మార్గం గురించి చెప్పుకుంటున్నాం. ఏంటి ఆ మార్గం చెప్పండి? ఇరుకు దారి, ఇరుకు ద్వారం. ఇరుకు దారి, ఇరుకు మార్గం. ఇరుకు ఇరుకు దారి గుండా ప్రవేశించి వెళ్ళి ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉన్నవి ఏవి నీకు పనికిరావు. ఈ లోకంలో ఉన్న వాటిని ఏమి వెంట పెట్టుకుని తీసుకు వెళ్ళకూడదు. ఏమండి, ఈ లోకంలో సంపాదించిన ఆస్తులు, ఈ లోకంలో సంపాదించిన పేరు ప్రఖ్యాతులు, ఈ లోకంలో సంపాదించిన ధన ఘనతలు ఏవి నీతో కూడా రాకూడదు. ఏమండి, సామాను వదిలిపెట్టాలి, ఆడంబరాలు వదిలిపెట్టాలి. ఇంకా చెప్పాలంటే ఆత్మీయంగా వెళ్ళాలంటే స్వార్థపూరితమైనవి, కక్షపూరితమైనవి, అసలు ఈ లోకానికి సంబంధించింది ఏది మనలో ఉండకూడదు. ఎందుకంటే ఆ దారి చాలా చిన్నగా ఉంటుందంట.
ఏమండి, ఆ దారి చాలా చిన్నగా ఉంటదంట. అందులో ప్రవేశించే వారు అన్ని వదిలేసుకోవాలి, అన్ని విడిచిపెట్టాలి, అన్ని వదులుకుంటేనే ఆ దారిలో వెళ్ళగలవు. ఎందుకంటే ఆ దారి గుండా నువ్వు ప్రవేశించాలి అంటే ఇవన్నీ నీకు ఆటంకంగా మారిపోతాయి. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలండి, ట్రైన్కున్న దారి ఆ గుమ్మం ఎంత ఉంటది ఏమండి? 10 అడుగులు ఉంటుందా, 20 అడుగులు ఉంటుందా, 30 అడుగులు ఉంటుందా? ఎంత ఉంటుంది దారి? సుమారు 1 అడుగున్నర అంతే ఉంటది. ఏమండి, ఒకవేళ ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఆ మార్గంలో రావాలంటే కుదరదు. ఒకటి ఎక్కటమన్నా జరగాలి, ఇంకోటి దిగడమన్నా జరగాలి. ఎక్కేవాడి యొక్క పరిస్థితి ఎలా ఉండదో తెలుసా? తేలిగ్గా, చాలా సునాయాసనంగా ఎక్కి దిగేటట్లుగా ఉంటేనే అతడు ఆ మార్గం గుండా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ విశాలమైనటువంటి గదుల్లో తనకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క సీట్లో తాను కూర్చొని ప్రయాణం చేయగలడు. ఆ మార్గంలోనే నువ్వు వెళ్ళలేకపోయావంటే లోపల ఉన్న సువిశాలమైనటువంటి స్థలంలోనికి నువ్వు అడుగు పెట్టలేవు. అక్కడ నీకు వరకు కేటాయించిన స్థలంలో నువ్వు కూర్చోలేవు. నీ గమ్యస్థానానికి నువ్వు చేరలేవు. ఇది ఒక రైలు ప్రయాణం. మన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అంతే. అది సువిశాలమైన బండి, అది సువిశాలమైనటువంటి గదులు కలిగినటువంటి వాహనం, కానీ దాని మార్గము చాలా చిన్నది, దాని ద్వారం చాలా చిన్నది. అది దానిలోనికి ప్రవేశించాలంటే ఇహలోక సంబంధమైనవన్నిటిని విడిచిపెట్టాలి. సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క ఆత్మ ఆవేదన చేత చెబుతున్నాను. మనము ఆ లోకంలోనికి, ఆ మార్గంలోనికి వెళ్ళాలంటే మన జీవిత విధానాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో గడిపి, ఈ లోకంలో జీవించి, ఈ లోకపు రంగులు అలుముకొని, ఈ లోకపు అలవాట్లు నేర్చుకొని, ఈ లోకంలో దొరికే ప్రతి ఒక్క దాన్ని పోగేసుకొని నేను విశాలమైన మార్గానికి వెళ్ళనండి, ఇరుకైన మార్గాన్ని వెళతాను, అది మోక్షానికి చేర్చిద్దని చెప్పి ఒకవేళ విశాలమైన మార్గంలోకి వెళ్ళాలనుకో, ఇవన్నీ ఏం చేస్తూ తెలుసా? అడ్డు తగులుతూ ఉంటాయి. ఇవన్నీ ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. నీకు ఆటంకాలుగా నిలబడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మార్గములోనికి లేదా ఆ ఇరుకు దారి గుండా ప్రవేశించి ఆ ఇరుకు గుమ్మం గుండా నువ్వు లోపలికి వెళితే విశాలమైన మహాసుందరమైన పట్టణం ఒకటి ఉంది, దాన్ని నువ్వు చేరుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఆ దారి గుండా పోయేవాళ్ళు కొంతమందే ఉంటారంట. ఎందుకని ఆ దారిని పోయేవాళ్ళు కొంతమంది అంటే, ఈ లోకంలో, ఈ జీవితంలో మనము నేర్చుకోవలసిన పాఠాలు సరిగా నేర్చుకొని, ఆ నేర్చుకోవలసిన వాటిని సరిగా నేర్చుకుని అలవరుచుకున్నప్పుడు ఆ దారిని గుండా వెళ్ళటానికి మనకు అవకాశం కలిగింది. నేర్చుకుందాం ఏంటి ఆ దారిలో వెళ్ళాల్సినటువంటి విషయాలు, ఏం కలిగి ఉండాలి, ఏం కలిగి ఉండకూడదు అనే విషయాలు మనం చూసుకుందాం. చూడండి, ఆ దారి గుండా ప్రవేశించాలంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వాక్యంలో రాయబడినటువంటి ఒక మాట, మొదటి మాట మనం చదువుకున్నాం. సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములోనికి ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యములో కేకలు. చాలండి. ఈ వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అంటే పశ్చాత్తాప పడుడి, బ్రతుకును మార్చుకోండి. మొదటిగా ఈ మార్గంలో ప్రవేశించాలంటే, ఈ ఇరుకైన మార్గంలో నువ్వు వెళ్ళాలంటే, ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించి ఇరుకు ద్వారం గుండా లోపలికి అడుగు పెట్టాలంటే మొదట ప్రతి మానవునికి ఉండవలసినది పశ్చాత్తాప హృదయం. ఏంటా పశ్చాత్తాప హృదయం? ఇప్పటి వరకు లోకంలో ఎన్ని సుఖాలు అనుభవించావో, ఎన్ని ఆనందాలు అనుభవించావో, ఎన్ని సౌఖ్యాలు పొందుకున్నావో, ఎన్నిటి మీద మనస్సు నిలుపుకున్నావో, ఈ లోకము చెడిపోయినదని, పాపలోకమని, భ్రష్టలోకమని గ్రహింపు లేక బ్రతుకుతూ నీవు జీవిస్తున్న నీ జీవితంలో ఇదిగో ఈ మార్గం గుండా ప్రవేశించాలంటే ఇప్పుడు వరకు చేసిన ప్రతి దాని విషయమే పశ్చాత్తాపం కలగాలి. ఆ పశ్చాత్తాపం లేకుండా ఇరుకు మార్గాన్ని వెళ్ళలేం. ఇరుకు మార్గాన వెళితే ఇరుకు ద్వారం ఒకటి ఉంటది. ఈ ఇరుకు ద్వారం గుండా దాటి వెళితే విశాలమైన దేవుని మహాపట్టణం ఒకటి ఉంది. ఆ మహాపట్టణంలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే ఈ ఇరుకు గుమ్మం, ఇరుకు ద్వారం మనకు 2 అడ్డంగా నిలబడుతూ ఉంటాయి. ఎందుకోసమో తెలుసా? ఈ ఇరుకు ద్వారానుగా ప్రవేశిస్తేనే ఇరుకు గుమ్మం ఉంటది. ఇరుకు గుమ్మంలో నుంచి లోపలికి వెళితేనే విశాలమైన మహాపట్టణం ఉంటది. ఈ ఇరుకు మార్గంలోకి వెళ్ళాలనుకోండి, ఈ ఇరుకు మార్గంలో నువ్వు పాటించవలసిన మొట్టమొదటి పద్ధతి, విధానం ఏంటంటే పశ్చాత్తాప హృదయం.
పశ్చాత్తాప హృదయంతో మనం ఉంటే, పశ్చాత్తాపం కలిగి ఉంటే, దేని కొరకయ్యా పశ్చాత్తాపం అంటే ఈ లోకంలో మనం జరిగించిన ఏయమైన క్రియలు, ఏయమైన పాపాలు, ఏయమైనటువంటి క్రియలు మనం చేసి మన భుజాన ఏం మోసుకుని వెళ్తున్నాం తెలుసా? పాపాన్ని మోసుకుని వెళుతున్నాం. పాపాన్ని మోసుకుని వెళుతున్నాం. అది అసలే ఇరుకైన దారి. ఆ దారి గుండా నువ్వు వెళ్ళి ఇరుకైన గుమ్మ ఎక్కాలంటే ఇదిగో నీ భుజాన మొయ్యలేనంత భారం ఒకటి ఉంది. యేసు ప్రభు వారు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా రండి అంటున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? మొదట హృదయంలో పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం ఉండి దుఃఖపడి, అవునయ్యా నేను నిజముగా పాపిని, నేను నిజముగా దుర్మార్గుడను, ఈ లోక స్నేహాన్ని చేశాను, ఈ లోక అలవాట్లకు నేను వెళ్ళాను, ఈ లోక పద్ధతులకు నేను వెళ్ళాను, ఈ లోకపు పోకడ నేను అనుభవించాను. రాత్రికాల సమయం మనం మాట్లాడుకున్నాం కదా, దేవుని ప్రజలకు అన్యులతో ఎలా సహవాసం? విశ్వాసికి అవిశ్వాసికి జోడెక్కడది? దేవునికి బెలియాలకులు సాంగత్యం ఏంటి? అసలు నువ్వు ఈ సాంగత్యాలు పెట్టుకొని నువ్వు ఇలా నడుచుకుంటూ దేవుని మార్గమునకు వెళ్ళాలి. ఆ ఇరుకు మార్గం గుండా ప్రవేశించి ఇరుకు ద్వారము గుండా నువ్వు లోపలికి వెళ్ళి విశాలమైన దేవుని మహాపట్టణాన్ని చేరుకోవాలి అంటే కుదరదు సహోదరి, కుదరదు సహోదరుడా. ఈ లోకంలో నువ్వు ఈ అన్నిటిని విడిచిపెట్టాలంటే ముందు మారు మనస్సు కలగాలి. మారు మనస్సు కలగాలంటే లోపల పశ్చాత్తాపం ప్రారంభమవ్వాలి. దైవజనుడు ఒక ఆయన చెప్తూ అంటాడు, హృదయం పగిలితేనే ఏమైందో తెలుసా? అది దేవుని యొక్క దయను పొందు. హృదయం పగలాలి, పశ్చాత్తాపడాలి. ఎంత నువ్వు పశ్చాత్తాపడతావో, ఎంత నువ్వు నలిగిపోతావో, ఎంత నువ్వు దుఃఖపడతావో, ఎంత నువ్వు కన్నీరు కారుస్తావో, ఎంత నువ్వు ప్రాధేయపడతావో, ఎంత నువ్వు నలిగిపోతావో, దేవుడు అంతగా నిన్ను ఏం చేస్తాడు తెలుసా? విరిచి 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 నిన్ను చిన్నదానిగా మార్చేస్తాడు. ఇక ఆ మార్గంలో గుండా వెళ్ళేటప్పటికి నీకు సునాయాసనంగా మారిపోయిద్ది. సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు. ఏం చేశాడు తెలుసా? ఇరిచేసి పెద్దగా ఉన్న తను ఒక చిన్న ముక్కగా ఇరిచేశాడు. ఇరిస్తే ఇప్పుడు సౌలు ప్రతి సమయంలో ఆ ఇరుకు మార్గం గుండా ప్రవేశించిన ప్రతిసారి ఎంత సునాయాసనంగా ప్రయాణం చేశాడో, అతడు పరిచర్య, అతడు ప్రయాణాలు, అతడు పడ్డ శ్రమలు ఇవేవి లెక్కలోకి రాలే. ఎందుకోసం తెలుసా? ఇరిచాడు దేవుడు, ఇరిచాడండి. అననీయ అంటున్నాడు, అయ్యా అతడిని ఎందుకు తీసుకొస్తావు? అతడు హింసించిన వాడు, క్రైస్తవులు హతమార్చిన వాడు, తన రక్తానికి క్రైస్తవుల రక్తము దాహార్తిగా పెట్టినటువంటి వాడు. అతడినా నువ్వు మార్చింది, అతడినా నువ్వు తీసుకువచ్చింది, అతడినా నువ్వు ఎందుకు వచ్చిందంటే, అననీయ నువ్వు అనవద్దు, అతడు నా కొరకు నేను విరిచేశాను ఎప్పుడో. అతడు ఇప్పుడు చిన్నవాడైపోయాడు, ఇప్పుడు ఇరిగిపోయాడు కాబట్టి ప్రతి సందర్భంలో దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ ఇది ప్రభు చేతనే తప్ప నాకు ఏదీ లేదు, నా ఘనత ఏమీ లేదు, నా సామర్థ్యత ఏమి. నలిగిపోయాడండి. దమస్కు మార్గంలో వెళుతున్న తాను విరిగిపోవడం బట్టి ఏమయ్యాడు తెలుసా? సునాయాసనంగా అంటున్నాడు, తిమోతిలకు రాసిన పత్రికలు అంటున్నాడు, నేను నా పరుగును అయిపోయింది, నా పరుగే, నేను ఆ దారి గుండా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ దారి గుండా వెళ్ళిపోయిన తర్వాత చివరాఖరికి ఏమొచ్చింది? ద్వారం వచ్చింది. ఇరుకు ద్వారం గుండా అడుగు పెట్టాడు, అంతే, అయిపోయింది. గో తిమోతి, నా పరుగును నేను కడముట్టెచ్చేసాను, అయిపోయింది నా పరుగు, నేను చేరుకున్నాను, గుమ్మం వరకు వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ గుమ్మం లోపట నేను అడుగు పెడుతున్నాను. ఇక నా కొరకు మీరు చింతించవలసిన పని లేదు. మనమందరము ప్రభు రాకడ కొరకు ప్రభు రాకడలో కలుసుకుందాం అని చెప్పి అందరికీ వందనాలు చెప్పి వెళ్ళిపోయాడు. మన జీవితాలు మన లోపట పశ్చాత్తాపం కలగాలి. ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరేనంట. ఎందుకని? అందరిలో పశ్చాత్తాపం కలగట్లేదు కదా. తాను ఏమి చేస్తున్నాడో, ఏమి జరిగిస్తున్నాడో, ఏమి చూస్తున్నాడో, ఏమి వింటున్నాడో, దేనిని గురించి మాట్లాడుతున్నాడో, అసలు లోకంతో, లోక పనులతో మనం ఎలా కలిసి ఉంటున్నామో, లోకం ఎంత పాపకరమైనదో, భ్రష్టమైనదో మనం తెలుసుకుంటూ ఉంటే మన లోపల హృదయము పశ్చాత్తాపంతో విరిగిపోతూ ఉంటది. ఇప్పుడు సూట్ కేసులో బట్టలు సదరాలి, ఎలా ఉన్న బట్టలు అలా పెట్టేసామనుకోండి, సూట్ కేసు పట్టిద్దా? ఎందుకని? లోపల శుభ్రంగా బట్టను మడతెట్టి ఆ సూట్ కేసుకు అనుగుణంగా ఎంతైతే దాన్ని పట్టగలదో అంతవరకు నువ్వు మడవగలిగితే నువ్వు ఎంత ఎక్కువ సామాన్లు కావాలంటే అంత ఎక్కువ సామాన్లు పెట్టుకోగలుగుతావు. మడిచేయి, నీ హృదయమును మడుచు. పశ్చాత్తాప హృదయము, దుఃఖ హృదయము నీలో కలగనివ్వకుండా నువ్వు మార్గంలోనికి ప్రవేశించి. ఏ మార్గం అది?
ఏ మార్గం చెప్పాలి? ఏ మార్గం అది? ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే హృదయంలో పశ్చాత్తాపం ఉండాలి. ప్రభువారు అంటున్నాడు, ఇదిగో ఏమండి, ఈ ప్రభు రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి రండి అని చెప్పి అరణ్యంలో ఒక కేక, ఒక స్వరము వినపడుతున్నది. ఏంటయ్యా ఆ స్వరం అంటే, పాపాత్ములారా, భ్రష్టులారా, సర్ప సంతానమా, ఎంతకాలం ఈ లోకముతో మీరు మమేకమై ఉంటారు. ఇది నాశనమునకు, ఇది కీడుకు, ఇది అగ్నికి, ఇది ఆహుతి అవ్వబోతున్నది. ఇదిగో ఇప్పుడు వరకు నువ్వు చేసిన ప్రతి పని, దానికి వచ్చే ప్రతి ఫలము నిన్ను నరకానికి చేర్చిద్దయ్యా, అగ్నిగుండానికి చేర్చిద్దయ్యా, అయ్యా నిన్ను మరణానికి చేర్చిద్దయ్యా, నిత్య నరకాగ్నికి నువ్వు పాత్రుడు అవుతాయ్యా. మార్చుకో బ్రతుకును మార్చుకో. నువ్వు చేస్తున్నది వ్యభిచారం, నువ్వు చేస్తున్నది దొంగతనం, నువ్వు చేస్తున్నది నరహత్య, నువ్వు చేస్తున్నది అబద్ధము, నువ్వు చేస్తున్నది మోసకరమైనది. ఇవి పనులు నిన్ను మోక్షానికి చేర్చవు. అలా చేసిన ప్రతి ఒక్కడు నిత్య నరకాగ్నికి వెళతాడు. ధనవంతుడు అక్కడికే పోయాడు, నువ్వు అక్కడికే పోతావా అని ఏమండి అరణ్యంలో ఒక స్వరం వినబడుతుంటే అనేకులు వచ్చి పశ్చాత్తాపడిపోతారు, దుఃఖపడిపోతున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో అవును కాదు, నేను ఇంతవరకు చేస్తున్నదంతా న్యాయం అనుకున్నాను, ఇదంతా క్రమం అనుకున్నాను. కానీ యోహాను భక్తుడు చెబుతూ ఉండగా అంటున్నాడు అతడు, అయ్యా రాజ్యము సమీపించి ఉన్నది, ఇదిగో మారు మనస్సు పొందితేనే తప్ప, మనస్సు మార్చుకుంటేనే తప్ప నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించమని స్వరం వినబడుతుంది. మారుతుందా? వినబడుతుంది. ఆనాటి కాలంలో అరణ్యంలో ప్రారంభమైన స్వరము ఈనాటికి కూడా వినిపిస్తూనే ఉన్నది. దేవుని రాజ్యము కొరకు ప్రజలను సిద్ధపరుస్తూనే ఉన్నది. పశ్చాత్తాపడిన వారు చాలా తక్కువ మంది. ఇది ఈ రోజు కాదు, రేపని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చెబుతూ ఉంటే హృదయమునకు గద్దించి, హృదయమునకు నొప్పింపజేసే వాక్యం వచ్చినప్పుడు ఏమంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటా తెలుసా? ఈ రోజు కాదు, ఇంకా సమయం ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, ఈ లోకం అనుభవించవలసింది చాలా ఉందని చెప్పి ఏం చేస్తారో తెలుసా? తమకు కలిగిన మారు మనస్సును రానివ్వకుండా వారే ఆటంకపరుచుకుంటారు. వారు ఇరుకు మార్గంలో ప్రవేశించలు, ఆ ఇరుకు ద్వారం గుండా లోపలికి వెళ్ళరు. ఈ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలంటే హృదయం పగలాలి. దుఃఖపడాలండి. చేస్తున్న యొక్క పాపలోకపు పనుల్లో, లోకపు యొక్క తీరుల్లో మనము చూచి దుఃఖపడితేనే, పేతురు రాసిన పత్రికలో నీతిమంతుడైన లోతును గురించి రాయబడినటువంటి మాట, అతడు ఆ తరమును బట్టి, ఆ పనులను బట్టి అతడు హృదయమున నొప్పించబడిన వాడై అతడు తన దినములన్నిటిని ఏడ్చి తాను ఏమండి ఆ సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్న అంతకాలం కూడా అతను ఏం చేయబడ్డాడు తెలుసా? వేదనను అనుభవించాడు, దుఃఖం అనుభవించాడు. ఒక విధంగా చెప్పాలంటే విరిగిపోయాడు, పశ్చాత్తాపం, నలిగిపోయాడు. అయ్యో యవనస్తులు పాడైపోతున్నారు, అయ్యో ఏమంటే వృద్ధులు పాడైపోతున్నారు, అయ్యో నడి వయసులో ఉన్నవారు పాడైపోతున్నారు. పాపం ప్రతి మనిషిని బంధించి, పాపం ప్రతి మనిషిని పట్టుకొని లాక్కొని వెళ్ళి, వయస్సుతో తారతమ్యం లేకుండా, వరసతో తారతమ్యం లేకుండా ప్రతి వాడు తమకు ఇష్టం వచ్చినట్లుగా ఏమంటే కళ్ళెము లేని గుర్రము ఎలాగైతే పొలంలో తిరుగుతున్నదో ప్రతి మనుష్యుడు కళ్ళెము లేకుండా తిరుగుతున్నాడు. విచ్చలవిడి పాపం, విచ్చలవిడి కోరికలు, విచ్చలవిడి అలవాట్లకు మనుష్యుడు బంధింపబడి ఎడవబడుతున్నాడని చెప్పి ఏమంటే లోతు ఆ కాలంలో ఏడ్చాడు. ఈ కాలంలో ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఏడుస్తున్నారు? అసలు లోకంలో ఎంత భయంకరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, జ్ఞాపకం ఉందా? చూస్తున్నారా? ఒకసారి లోకం వైపుకు చూడండి. లోకం వైపుకు చూస్తే అక్కడ నీకు కనబడుతున్నటువంటి దృశ్యాలు, ఏమంటే మీకు వినబడుతున్న దృశ్యాలు, మీరు చూడండి చవి చూస్తున్న దృశ్యాలు ఎంత భయంకరమైనటువంటి దృశ్యాలు. ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని ఏమంటే విపరీతమైన కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంది. కానీ ఇది అప్పుడు అనవసరం. కానీ మన ఆత్మీయ జీవితానికి పశ్చాత్తాపం కలిగించేటువంటివి మనకి కావాలి. ఏంటది? నీ హృదయం పశ్చాత్తాపడుతుందా? ఇరుకు మార్గం గుండా వెళ్ళాలంటే ఈ లోకంలో జరుగుతున్న ప్రతిదాన్ని బట్టి దుఃఖపడుతున్నావా? యవనుడా, నీ యవన కాలాన్ని బట్టి, నడి వయసులో ఉన్నవారా నీ వయస్సును బట్టి, నీ అందాన్ని బట్టి, నీకున్న సామర్థ్యతను బట్టి, నీకు కలిగిన గర్వమే కావచ్చు, నీకు కలిగిన ఏమైనా అహంకారపు మనస్సే కావచ్చు, నీలో పుడుతున్న పాపపు తలంపులను బట్టే కావచ్చు. కలుగుతున్న పశ్చాత్తాపం, వస్తున్న పశ్చాత్తాప హృదయం కలుగుతున్న, పుడుతున్న లోపల పశ్చాత్తాపం. అయ్యో నేను చేస్తున్నది పాపం, అది దేవునికి ఆయాసకరమైనదని ఎవరైనా గుర్తుపట్టారా? గుర్తుపట్టిన వారు చాలా తక్కువ మంది. అక్కడికి వెళ్ళేది కూడా చాలా తక్కువ మంది.
ప్రసంగి గ్రంథంలో 11 అధ్యాయాలు రాస్తున్నాడు ప్రసంగి భక్తుడు. ఏమని రాస్తున్నాడు తెలుసా? యవనుడా నీ యవన బలాన్ని బట్టి, చదవండి, యవనుడా నీ యవన బలాన్ని బట్టి సంతోషపడుము, నీ యవన కాలమందు సంతృష్టిగా ఉండని, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. అయితే వీటన్నిటిని బట్టి చూడండి ఉందా? దీని గురించిన భయం ఉందా? మా పతనాల పైకి ఎత్తండి. దీని గురించిన భయం ఉందా? యవన కాలంలో ఉన్నవారు వినాల్సినటువంటి మాట ఏంటి? ఆ మాటలు అంటే, యవనుడా నీ యవన బలాన్ని బట్టి నువ్వు ఆనందించు, సంతోషించు, నీ యవన కోరికలు నెరవేర్చుకో, యవన హెచ్చరిక నెరవేర్చుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వీటన్నిటిని బట్టి ఒక దినమున నువ్వు తీర్పులో నిలబడవలసి వచ్చింది. జాగ్రత్త. ఏంటి యవన కోరికలు? ఏమండి యవన కోరికలు ఏంటి? అందాన్ని చూస్తే ఆకర్షించబడడం, ఇది యవన కోరిక. ఏమండి బలాన్ని చూచి, రమ్యమైన దాన్ని చూచి ఆకర్షించబడడం, అది యవన కోరిక. దీనిని బట్టి నువ్వు సంతోషించు. కానీ ఒక దినం ఒకటి ఉన్నదని జ్ఞాపకం పెట్టుకో. ఏంటి ఆ దినమో తెలుసా? తీర్పు దినమందు నువ్వు అక్కడ నిలబడినప్పుడు, న్యాయము కలిగిన దేవుడు తన న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు, దేవుడు న్యాయముతో తీర్పు తీరిస్తే మనం ఏమైపోతామో. మన యవన బలాన్ని బట్టి గర్వించకూడదు, మన యవన అందాన్ని బట్టి గర్వించకూడదు, పాపానికి లోనవ్వకూడదు. ఏమండి యెఫ్తా కుమార్తె దగ్గరికి వెళదాం. యెఫ్తా కుమార్తె అంటుంది, యవన కాలములో ఉన్నది, యవన అందముతో ఉన్నది, యవన బలముతో ఉన్నది, యవన రక్తముతో ఉన్నది. ఆమె అంటున్నది తన తండ్రితో, తండ్రి నువ్వు దేవునికి ప్రమాణము చేసావా? దేవునికి మొక్కుకున్నావా? దేవునికి మొక్కుబడి అయితే మొక్కుబడి నిలుచునుగాక, మొక్కుబడిని నిలుపు తండ్రి అంటే. తండ్రి అంటున్నాడు, అమ్మా నీవింకను యవనస్తురాలివే కదా, సుఖేచ్ఛలకు, లోకానికి, లోక కోరికలు ఏమీ అనుభవించలేదు కదా, నీకు అందం ఉన్నది, వయస్సు ఉన్నది, అనుభవం కావాలి, ఇంకా నీకు చూడవలసినవి ఈ లోక రమ్యాలు ఎన్నో ఉన్నాయి అమ్మా, చూడవాలమ్మా. అందుకే నేను బాధపడదు. తండ్రి నువ్వేమి బాధపడద్దు, మనస్సును కలవర పెట్టవద్దు. నా అందం ఉందని, నా బలం ఉందని, నాకు కోరికలు ఉన్నాయి, నా కోరికలను బట్టి నేను ఇప్పుడు వెళ్ళను తండ్రి. నాకు ఒక పని నియమించబడ్డది, దాని కొరకు నేను సిద్ధపడుతున్నాను. కానీ నాకు కొంత వ్యవధి నివ్వు. నా యవనాన్ని బట్టి నేను పశ్చాత్తాపడాలి, నేను పశ్చాత్తాపడాలి. అమ్మా యవనస్తురాలు నీకేం పనమ్మా పశ్చాత్తాపండి. తండ్రి అలా కాదు, బలికి సిద్ధమైన ప్రతి గొర్రె శ్రేష్టముగా ఉండాలి, మచ్చ ఉండకూడదు, అవిటిదై ఉండకూడదు, దాంట్లో ఏ లోపం ఉండకూడదు. ఇప్పుడు నేను బలికి సిద్ధమవుతున్న గొర్రెను తండ్రి, నాలో లోపం ఉందేమో ఒకసారి నన్ను తడివి చూసుకొని, నా ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందేమో తడివి చూసుకొని నాకు కొంచెం సమయము, బలికి సిద్ధమే, బలికి ఏర్పాట్లు చేయి, నేను నీ మొక్కుబడి చెల్లిస్తాను. కానీ నాకున్న యవనాన్ని బట్టి నేను ఒక్కసారి చింతిస్తాను. నేను దేవుని బలిపీఠం మీద ఉండాలి కదా, దేవుని బలిపీఠం మీద బలవాలి కదా. నా నడవడికలో, నా ప్రవర్తనలో, నా చూపులో, నా వినికిడిలో ఎక్కడైనా నేను లోపముతో, మచ్చతో, డాగుతో బలిపీఠం మీద ఉన్నానంటే ఆ బలి తిరస్కరించబడిద్ది. తండ్రి నీ మొక్కుబడి ఆగిపోయింది. మొక్కుకున్న దాన్ని చెల్లించని వాడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడతాడు. తండ్రి నువ్వు కొట్టివేయబడకూడదు. ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా నిలబడాలి, ఇశ్రాయేలులకు నాయకుడిగా ఉండాలి. దేవుడు నియమించిన శాసనములను ద్వారా నడిపించబడాలి తండ్రి. దాని కొరకు నాకు సమయము నివ్వు అని చెప్పి పశ్చాత్తాపడి 2 నెలలు గడివడిగి తన యవనాన్ని బట్టి ఒంటరిగా అరణ్యమునకు వెళ్ళి దుఃఖపడింది. ఏదా పశ్చాత్తాపం ఈ కాలంలో యవనస్తులకి? చేస్తున్న దాన్ని బట్టి దుఃఖం కలుగుతుందా? దుఃఖం పుడుతుందా? సొలొమోను అంటున్నాడు, అయ్యా నేను ఎవరోనో ఉండగా నా కన్ను చూచిన దాన్ని బట్టి, నా హృదయము తాకిన దాన్ని బట్టి నేను దేనిని ఆటంకపరచలేదయ్యా. కానీ తేరా చూస్తే అది నా పనులన్నిటికీ ఆయాసాన్ని మిగిల్చింది. నా పనులన్నిటికీ ఆయాసాన్ని, ఇదిగో ఇరుకు ద్వారమును నువ్వు వెళ్ళాలంటే, ఆ గుమ్మములో నువ్వు ప్రవేశించి సుందరమైన పట్టణాన్ని నువ్వు చేరాలంటే, ప్రియమైన సహోదరి నీలో పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం పుట్టిన వాడే పరలోక ఆ ఇరుకు మార్గంలో అడుగు పెట్టగలడు. పశ్చాత్తాపం లేకుండా ఇరుకు మార్గం దాకా నువ్వు చేరలు. అది ఇరుకుగా అనిపించింది, నీకు ఇరుకుగా అనిపించింది. యోసేపు దగ్గరికి వెళదాం. యోసేపు యవనుడు కదా, అందగాడు కదా, బలవంతుడు కదా, మంచి మాట తీరు, వన్య తీరు ఉన్నవాడు కదా. ఏమని అడుగుదాం, అయ్యా యోసేపు ఇప్పుడు నువ్వు ఐగుప్తులో ఉన్నావు, ఇంటి దగ్గర లేవు.
ఇప్పుడు నువ్వు ఐగుప్తులో ఉన్నావు, అన్నదమ్ముల మధ్య లేవు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నావు, నీ తల్లిదండ్రులు నీకు లేరు. ఎవరు నిన్ను చూడట్లేదు, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నీ బాగోగులు అడిగే వాళ్ళు లేరు. నీ సుఖం నీది, నీ కష్టం నీది, నీ రూపాయి నీది, నీ సుఖం, నీ యొక్క ఆనందం నీది, అంతా నీదే. ఇప్పుడు నువ్వు ఐగుప్తులో ఉన్నావు కదా, ఐగుప్తులో నువ్వు వెట్టి పనులు చేస్తున్నావు కదా, వచ్చిన ఆ డబ్బుతో నువ్వు ద్రాక్షారసం తాగి మత్తుడివై పడుకోవయ్యా. ఎందుకు నువ్వు ఒళ్ళలా పాడు చేసుకుంటూ ఎంతకాలం భక్తి భక్తి అంటూ పాడు చేసుకో. రాత్రంతా పగలంతా కష్టపడ్డావు, రాత్రి సేద తీరాలంటే ఒళ్ళంతా అవిసిపోయింది కదా, ఒళ్ళంతా బలహీనం అయిపోయింది కదా, ద్రాక్షారసం తాగి నువ్వు మత్తుడు వైపు పడుకోవా, ఆ సుఖం వచ్చిందంటే తప్పు. ఆ పని నాకు అనవసరం, అది నాకు అనవసరం. నా శరీరం ఈ రోజు బాగుంటే రేపు బాగోపో, ఏదైనా కానీ ఇప్పుడు దీనికి వరకు దీన్ని ఇప్పుడు నేను బాగు చేయాల్సిన పనులు. ఈరోజు బలం ఇస్తే నేను లేగుస్తాను, బలవర్ధి పొందుకుంటాను, కానీ నేను దాన్ని అపవిత్రపరచనయ్యా. ఏం పెచ్చోడులాగా మాట్లాడుతున్నావు? ఎన్ని వదిలే పద, సరదా గట్టెళ్ళొద్దాం, కాసేపు తిరిగొద్దాం. ఆ యొక్క ఏమండి లోకమంతా మనం చూసొచ్చి రమ్యమైనది, అందమైనది, పొలములు కాడ, చేలు కాడ, ఏమండి నదుల కాడ కూర్చున్న స్త్రీలతో, యవన స్త్రీలతో ముచ్చటిద్దాం పద అంటే అతడు అంటాడు, అబ్బా నాకు అవి కుదరవండి, నాకు అవి తెలియదు, నాకు అయ్యొద్దు. ఇప్పుడు లోకాన్ని చూసి, ఆ అందాలను చూసి నేనే ఆకర్షించబడ్డానికి ఇప్పుడు నా దగ్గర ఏముంది? ఏం పిచ్చ మాటలు మాట్లాడుతున్నాడు యవనుడవయ్యా, నీకు ఇప్పుడు బలం ఉందయ్యా. చూడు ఎంత దేహదారుఢ్యం కలిగి, ఎంత బలం అన్నంత దేనికేస్తావు? సుఖాన్ని అనుభవించవా? నా బలాన్ని బట్టి ఇప్పుడు నేను పాడవాలని నాకు ఉద్దేశం లేదు, దయచేసి నన్ను పాడు చేయొద్దంటే తీసుకువెళ్ళాడు. ఇంతగా ఏమంటే తన జీవితాన్ని కాపాడుకుంటున్న తన జీవితాన్ని బట్టి దేవుడు తీసుకువెళ్ళి పొతీఫర్ ఇంట్లో పెట్టాడు. పొతీఫర్ ఇంట్లో పెడితే అందగత్తే, ఏమంటే ప్రపంచ సుందరిగా పిలువబడుతున్నటువంటి అతని భార్య చేతికి అప్పగించాడు. అప్పగించినప్పుడు ఆమె అంటుంది, రా యోసేపు, ఎవ్వరు లేరయ్యా, నీ యజమానుడు లేడు. చెప్పండి, నీ యజమానుడు లేడు, ఎవ్వరు లేరు, కనిపెట్టు కావలి వారు కూడా లేరయ్యా. ఇప్పుడు రా, ఎందుకు నువ్వు యోసేపు, నీకు ఎంత ఇప్పుడు హోదా వచ్చింది చూసావా, నా ఇంటి అంతటి మీదకి నీవు అధికారిగా నియమించబడ్డావు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పొతీఫరు తర్వాత పొతీఫర్ లాంటి, అంటే నీకు హోదా ఉంది. నేను అతనికి ఎలా నా అందాన్ని అప్పగించాను, నీకు అప్పగిస్తాను రా అని చెప్పి ప్రేరేపించి బలవంతం పెట్టి లాగుతే అంటున్నాడు, దేవునికి విరోధముగా పాపమును నేను కూడగొట్టగొట్టానా? ఇది తగదు నాకు. యోసేపు, నువ్వు అందగాడివి, బలవంతుడివి, ఆరోగ్యం ఉంది, శరీరం ఉంది, సంపద ఉంది, ఇప్పుడు ఐగుప్తులో నీకు ఒక స్థానం ఉంది, అయినా నీకేంటా పిచ్చి మాటలు మాట్లాడుతుంటే కుదరదు. ఇరుకు ద్వారమున ప్రవేశించు వాడికి ఇది తగదు. హృదయంలో పశ్చాత్తాపం చేస్తున్న పనులను బట్టి, చూస్తున్న వాటిని పశ్చాత్తాపం కలిగిన వాడు ఇరుకు మార్గములో ప్రవేశించగలడు, సునాయాసనంగా ప్రవేశించగలడు. కలుగుతుందా దుఃఖము, పశ్చాత్తాపము? దాని గురించి బాధపడుతున్నామా, మనం దుఃఖపడుతున్నామా? అరే ఇరుకు మార్గం అంటున్నారు, ఇరుకు ద్వారం అంటున్నారు. ఏంటా ఇరుకు ద్వారం, ఇరుకు మార్గం? ఇదిగో కల్వరిగిరిలో నా యేసయ్య నడిచి ఏమండి ఆ మార్గాన్ని ఎప్పుడో ఆ కల్వరి తిరిగి వెళ్ళే సమయమును సిద్ధపరిచేశాడు. ఇదిగో శిష్యులను అంటాడు, ఇదిగో ఈ మార్గమున ప్రవేశించి వారిని పిలుచుకురండి అని చెప్పి శిష్యులను పంపించాడు. అలా పంపించబడిన వారిలో తోమా ఇక్కడికి వచ్చాడు. అయ్యా మీరు కూడా ఏమన్నా వస్తారా? ఎక్కడికయ్యా? ఇదిగో కల్వరిగిరిలో నా యేసయ్య నడుస్తూ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఏంటా మార్గం అంటే, ఇదిగో హృదయము పశ్చాత్తాపం కలిగిన వారు, నలిగిపోయిన వారు, పాపం గురించి, లోకమును గురించి, చేస్తున్న భ్రష్ట పనుల గురించి దుఃఖపడిన ప్రతి ఒక్కడి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. వస్తారా? పిలుచుకు రమ్మన్నాడు ఆయన అన్నారు. ఎంతమంది వెళ్ళారు? ఆయన వదిలిపెట్టండి. ఆయన ఎప్పుడో కొన్ని శతాబ్దాలకు వచ్చి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు పిలుస్తుంది దేవుని స్వరం, రండి ఈ యొక్క మార్గం గుండా మనం వెళదాం. ఆ మార్గంలో గుండా వెళ్ళి ఆ ద్వారం గుండా లోపల ప్రవేశించి మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క విందును మనం ఆరగిద్దాం రండి అని పిలుస్తుంటే ఒక్కళ్ళు రారే. కొంతమంది సాకులు చెబుతున్నారంట, ఏమని? నేను వివాహము చేసుకోవాలి, పెళ్లి కుమార్తెను చూడాలి, నేను పొలము కొన్నాను, దాని బాగోగులు చూడాలి, నేను వ్యవసాయం, ఇక రకరకాల సాకులతో ఆ మార్గాన్ని తిరస్కరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈనాడు కూడా ఆ మార్గాన్ని తిరస్కరించేవారు ఎక్కువైపోయారు. నీవు నేను ఎలా ఉన్నా ఒకసారి పరిశీలన చేసుకో. నీవు నేను ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకో. పశ్చాత్తాపం ఉంటేనే ఆ మార్గంలో వెళ్ళగలం. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది.
అది ఏమండి ఆ మార్గము ద్వారాలు ముయ్యబడక మునిపే చేరుకోవాలి, వెళ్ళాలి. ఆ మార్గంలో మనం ఉంటేనే, ఆ మార్గంలో మనం ప్రవేశిస్తేనే ఆ ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము మనల్ని మోక్షానికి నడిపించింది. మరొక మాట చదువుకుందాం, నేను ఇంకా ఎక్కువగా వివరించట్లేదు. 16వ అధ్యాయం 24, మత్తయి సువార్త 16. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చదవండి అమ్మ. ఇంక తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును. చూడండి, ఎవడైనా ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే, ఈ ఇరుకు మార్గంలోకి వెళ్ళాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి. అంటే స్వార్థ త్యాగం చేయాలంట. ఏం చేయాలంటే త్యాగం చేసుకోవాలి, స్వార్థ త్యాగం చేసుకోవాలి, నీకు నువ్వే చేసుకోవాలి. ఇది ఎవరో వచ్చి చేసే అమ్మా పిల్లల పైకి ఎత్తాను. అందరూ అర్థమవుతుంది నా మాటలు, అర్థమవుతుంది. మొదటి మాట ఏంటి? పశ్చాత్తాపం కలగాలి. రెండవ మాట ఏంటో తెలుసా? నీకు నీవే త్యాగం చేసుకోవాలి. ఏంటి ఆ త్యాగం? ఉపేక్షించుకోవాలి. యేసు ప్రభు వారు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపకోరాలంటే, లేదా మన వాక్య ప్రకారం చెబుదాం, ఎవడైనను ఈ మార్గం గుండా వెళ్ళాలంటే ముందు తనను తాను ఉపేక్షించుకోవాలి. అంటే తనంతట తను అను అహంకారాన్ని విడిచిపెట్టి, నేను అనే గర్వాన్ని విడిచిపెట్టి, నేనే అన్న ఆ యొక్క తాత్పర్యాన్ని విడిచిపెట్టి, నేను కాదు అంతా దేవుడు అన్న దానికి రావాలి. తనకు తాను ఉపేక్షించుకోవాలి, తనకు తాను విసర్జించుకోవాలి. ఇదిగో తన ప్రాణం లెక్క చేయకూడదు, తన శరీర సుఖాలు లెక్క చేయకూడదు, తనకున్నటువంటి సంతోషాలు లెక్క చేయకూడదు. ఇవన్నీ విడిచిపెడితేనే ఎక్కడికి ఎట్ట వెళ్ళగలమో తెలుసా? ఇరుకు మార్గం గుండా వెళ్ళగలం, ఇరుకు ద్వారంలోకి ప్రవేశించగలం, మార్గంలో ఆ యొక్క రాజ్యంలోనికి అడుగు. ఈ రోజుల్లో ఇది విడిచిపెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో నేను నాది అన్న అహంకారం ఎక్కువ ఉంటుంది. నాది నేను అన్న అహంకారం ఎక్కువ ఉంటుంది. ఈ అహంకారపు మనస్సును విడిచిపెట్టకుండా, ఈ అహంకారము స్వభావాన్ని విడిచిపెట్టకుండా దేవుని యొక్క ఏర్పరచబడినటువంటి ఆ యొక్క మార్గంలోనికి మనం వెళ్ళలేము. ఆ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించడం నీకంతటి నీవే నీ స్వార్థపూరితమైన, గర్వపూరితమైన, నీకున్న అహంకారపూరితమైన నేను అనే స్వభావాన్ని ఎప్పుడైతే చంపేస్తావో అప్పుడు నీవు ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించగలవు. అక్కడ ఒక మరో మాట అంటున్నాడు, తన సిలువను తాను ఎత్తుకోవాలంట. ఏం చేయాలంటండి? తన సిలువ అంటే దేనికి సాదృశ్యం మనకు తెలుసు కదా? అది నిందకు, అవమానానికి, శ్రమలకు అది గుర్తుగా ఉంది. ఇప్పుడు సిలువను భుజాన వేసుకొని నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టి ఎవరైతే అటు తనని మోసుకొని వెళుతూ ఉంటాడు, అతడు ఆ మార్గంలోనికి సులువుగా ప్రయాణం చేయగలడు, సులువుగా వెళ్ళగలడు. అదే అహంకారం ఉందనుకోండి, అహంకారం ఉన్నవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు తెలుసా? ఇలా ఉంటాడు. అదేమో ఉన్నదే కూతంత దారి. ఇలా రొమ్మిరుచుకుని నడిచావు అనుకోండి, ఆ దారిలో నువ్వు సగం కూడా పట్టవు. నీ గర్వం అణిగిపోవాలి, నీ గర్విష్టి స్వభావం చంపుకోవాలి, నీకున్న ప్రతిదాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఇదిగోండి ఇదంతా నాదేనండి, ఇదంతా నేను సంపాదించిందేనండి, ఇదంతా నేను కూడగట్టి, అసలు నీ అన్నది చంపుకొని నాదేమీ లేదంటే నా దగ్గరికి వస్తేనే ఆ దారికి వెళ్ళగలను. అర్థమవుతుందా? నా చదువు, నా జ్ఞానం, నా తెలివితేటలు, నా సామర్థ్యత, నా బుద్ధి వివేకములు, నాకున్న తలాంతులు, టాలెంట్స్, నన్ను బట్టే కదా ఇది నడుస్తుంది, నన్ను బట్టే కదా ఇది జరుగుతుంది, నేను లేకపోతే మీరెంత ఆఫ్టర్ ఆల్ అన్నట్లుగా ఒకవేళ బ్రతికావనుకో, కనీసం ఆ గుమ్మం దగ్గరికి కూడా నువ్వు వెళ్ళవు. ఎందుకంటే గర్విష్ఠుల మార్గంలో ప్రవేశించలేరు, అహంకారుల ద్వారం గుండా వెళ్ళలేరు. గర్విష్ఠి స్వభావంతో ఉన్నవాళ్ళు ఆ ఇరుకు మార్గంలో పట్టరసలా. గర్విష్ఠుల ఛాతి పెరిగిద్ది, గర్విష్ఠుల యొక్క ఎత్తు పెరిగిద్ది. ఇలా పెరిగిన వాడు ఎవడు ఆ మార్గంలో దూరలేడు, ఆ మార్గం గుండా వెళ్ళలేడు. ఆ మార్గంలో ప్రవేశం ఎవడికి వాడు తనను తాను చంపుకోవాలి. ఎంత చంపుకోవాలి తెలుసా? ఎంత 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 తగ్గిపోతావో అంత సునాయాసనంగా మార్గంలో గుండా వెళ్ళిపోతావు. ఎంత తగ్గిపోతావు చెప్పండి? ఆత్మ విషయమై దీనులైన వారు అదే తగ్గిపోవాలండి.
లోపల గర్విష్టిగా రేగుతున్న మనస్సు ఉంది, దాని విషయంలో దీన మనస్సురా తగ్గించుకోవాలి, దీనత్వం నేర్చుకోవాలి. ఆహాబు రాజు మీదకి దేవుడు ప్రకటన చేశాడు ఒక మాట, ఇదిగో యెజెబెలుని బట్టి, నీ భార్యని బట్టి నిన్ను నువ్వు చెడుకు అమ్ముకున్నావు కదా, ఇదిగో నీ మీదకి ఈ శిక్ష వస్తుందని చెప్పి దేవుడు ప్రకటన చేయగా ఆహాబు అంట దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడంట. అతడు పడిన పశ్చాత్తాపం, అతడు కార్చిన కన్నీరు, అతడు నలిగిపోయిన స్థితిని చూసి, ఆహా ప్రవక్త చూసావా నా ఆహాబు, అతడు ఎంత తగ్గిపోయాడో చూసావా. యెజెబెలు గర్విష్ఠురాలే భార్యను బట్టి మోసపోయాడు, కానీ అతడు తగ్గించుకున్నాడయ్యా, తగ్గిపోయాడయ్యా అని చెప్పి దేవుడే స్వయంగా ప్రవక్తతో పలుకుతున్నాడు కదా. నువ్వు తగ్గిపోవడం నేర్చుకుంటున్నావా? తగ్గించబడడం నేర్చుకుంటున్నావా? నాదండి, నేనండి, ఇదంతా నేనేనండి, ఇదంతా నా వాళ్ళనేనండి అన్నవాడు ఎవడు ఆ మార్గంలో ప్రియమైనటువంటి దేవుని ప్రజల, గర్విష్ఠులు ఎవరు పరలోక రాజ్యానికి చేరనన్న వాక్యం. గర్విష్ఠులు ఎవరు ఆ మార్గం గుండా ప్రవేశించలే. ఎప్పటికప్పుడు నువ్వేమైపడాలి తెలుసా? నాదేముందండి, అంతా ఏదేమైనను నీ చిత్తమే, నీ చిత్తమే, నాదంటూ లోకాన్ని ఏమి లేదయ్యా, సమస్తము నీదే, నేను ఆఫ్టర్ ఆల్ అన్నవాడే ఆ లోకానికి వెళ్ళగలను. అంతేగాని ఏంటి ఈ మధ్య నాకు మర్యాద అవ్వట్లేదు, ఏంటి ఈ మధ్య నాకు రెస్పెక్ట్ రావట్లేదు, ఏంటి నన్ను మధ్యన తక్కువ అంచనా వేస్తున్నారేంటని ఒకవేళ గర్వపోయావనుకో, తలబిరుస్థానంతో వెళ్ళావనుకో, నీ మార్గం అటు కాదు ఇటు. అక్కడ పక్క నుండి చెప్తారమ్మా నీ మార్గం ఇటు కాదు, ఏంటి నాకు ఎదురు చెప్తున్నావు నువ్వు, నేను ఈ దారినే వెళ్ళ. అమ్మ ఆ దారి నువ్వు పట్టవమ్మా, ఆ దారిని నువ్వు వెళ్ళవయ్యా. ఎందుకంటే ఆ దారిని వెళ్ళాలంటే నువ్వు దిగి ఉంటేనే తగ్గుంటేనే ఆ దారిలో గుండా వెళతావు. వెళ్ళాలంటే నువ్వు ఎంత తగ్గుతావు, ఎంత తగ్గిపోతావు. లేదులేండి మీరు చెప్పినట్లుగా ఉంటానంటే సరిపోదు, అక్కడ మీరు చెప్తున్నట్లు ఉంటాలేండి అంటే సరిపోదు. అక్కడ నీవు దీనత్వాన్ని నేర్చుకుంటేనే తప్ప, దీనులు తగ్గించు మనసు కలిగిన వారు ఆ లోకానికి చేరుకుంటారు. దీనత్వం రానంత వరకు నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళనట్లే. అక్కడ నుండి దేవదూత అంటాడు, అమ్మో నీ మార్గం ఇటు తిరుగు, అది విశాలమైంది, అక్కడ ఎంత ఎత్తైనా ఉండొచ్చు, ఎంత లావైనా ఉండొచ్చు. ఎందుకని? అసలు అక్కడ సైజుతో ఎత్తుతో పని లేదు, అది సువిశాలమైన మార్గం. నువ్వు అటు రావచ్చు, ఇటు పోవచ్చు, అసలు ఇరికేముండదు, అసలు ఇబ్బంది ఏముండదు. ఆ మార్గం గుండా పోయావనుకో విశాలమైన గుమ్మం ఒకటి కనపడిద్ది, ఆ గుమ్మంలో అడుగు పెట్టడమే దబాలన పాతంలో పడిపోతావు, సస్తం నీ బ్రతుకు అంతే. బ్రతుకు సస్తావంతే, నాశనం అయిపోయిద్ది. నువ్వు గర్విష్టి మనస్సులను విడిచిపెట్టుకొని ఇదిగో దేవుని సిలువను భుజాన మోసుకొని, ఇదిగో దేవా నేను దీనుడును ప్రభువా, ఇదిగో శ్రమను నిందను ఏదైనా సరే నేను భరిస్తాను ప్రభు అని దీనుడివై సిలువను భుజాన మోసుకుంటేనే తప్ప ఆ మార్గంలోనికి నువ్వు వెళ్ళగలవు. యెరూషలేము పట్టణానికంట, ఆ యెరూషలేము ఆ యొక్క దేవాలయానికంట ఒక పెద్ద ద్వారం ఉండిద్దంట. పెద్ద ద్వారం, ఎంత పెద్ద ద్వారం అంటే రాజగుమ్మం అంటారు కదా, ఆ ప్రాకారపు గుమ్మాలు, అంత పెద్ద ప్రాకారం గుమ్మాలను కట్టి దానికి క్రింద ఒక చిన్న తలుపు పెడతారంట. ఎందుకని? అందరి కోసం తెరవరా ద్వారం, అన్ని సందర్భాల్లో తెరవరా ద్వారం. ఏ ద్వారం తెలుసా? ఆ యొక్క పెద్ద ద్వారానికి అమర్చబడిన చిన్న ద్వారం ఒకటి ఉంది. ఇప్పుడు ఇళ్ళ కట్టుకుంటున్నారు కదా, ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు కారులు వెళ్ళడానికి, కారులు రావడానికి పెద్ద డోర్ పెడతారు, కానీ దాని పక్కన ఇంకో చిన్న డోర్ కూడా పెడతారు కదా, చిన్న డోర్ కూడా పెడతారు. ఎందుకు పెడతారు? అన్ని సందర్భాలు ఆ డోర్ గుండా వెళ్ళటం మంచిది కాదు, ఇదిగో ఈ దారి గుండా వెళ్ళని చెప్పి చిన్న ద్వారం ఒకటి పెడతారు. ఈ దారిని వెళ్ళాలనుకో ఎలా వెళ్ళాలో తెలుసా? అది ఎంత చిన్నగా ఉందో అంతగా నువ్వు తగ్గి ఉంటేనే నువ్వు ఆ దారి గుండా లోపలికి వెళ్ళగలవు. ఇప్పుడు నువ్వు ఆ దారి ఎంతే ఉంది, నువ్వు ఎంత ఉన్నావు, లోపలికి పడతాను దూరతాను తొయ్యండి అంటే ఎక్కడ దోస్తారు నిన్ను? ఎంతవరకు దోస్తారు? నిన్ను బలపరిచి, నిన్ను గద్దించి, నిన్ను తిట్టి బుజ్జగించి తప్పులొప్పుకో బలవంతంగా తోసినా ఇరుక్కుపోతావే తప్ప ఏముందా? ఏముండదు. అందుకే నీకు నీవుగా తగ్గించుకోవాలి, దీనత్వాన్ని నేర్చుకోవాలి. స్వాభావిక మీలో పుడుతున్న స్వభావ విరుద్ధమైనటువంటి ఆ మనస్సును మార్చుకొని ఏమైపోవాలి తెలుసా? స్వభావమునకు విరుద్ధమైనటువంటి మనస్సులను తప్పించుకొని మనము దీనులమైపోతేనే పరలోక రాజ్యంలోనికి చేరగలం. ఏమి ఉండవు మనకి, ఏముండవు. నేను వెళ్ళేదను పరలోక పట్టణము, నా ప్రియుని చెంత నేను చేరేదను, ఆహా ఎంత ఆనందము, ఎంత సంతోషం అని మనం పాడుకుంటూ ఉంటాం. ఏమని పాడుకుంటాం? ఎప్పుడు చేరేదను నా యేసుతో,
ఎప్పుడు చేరదు పాట భలే ఉంటుందిలేండి, గుర్తు రావట్లేదు, చరణాలు కూడా చెప్పడానికి గుర్తు రావట్లేదు. ఏమండి, పరలోక పట్టణానికి వెళ్ళాలన్న ఆశ అందరికీ ఉంటుంది, వెళ్ళాలని ఉంటుంది. ఆ ఇరుకు మార్గాన్ని చూసేసేప్పటికే ఎవడికాడికి భయం పుట్టుకొచ్చేది. ఏంటి, ఎంత ఉందా దీంట్లో, ఇన్నున్నాయా దీంట్లో, అసలు ఇట్లా వెళ్ళాలంటావా, అసలు వెళ్తాం అంత మంచిది అంటావా, ఎందుకు ఈ మార్గం కూడా వెళ్ళదు, అసలు ఆ మార్గం తీసి ఈ మార్గం పెట్టన్నట్టు కొంతమంది రూల్స్ పెడతా ఉంటారు కదా. విశాలమైన మార్గాన్ని దీనికి ఏర్పాటు చేయండి, దీనికి పెట్టండి విశాలమైన మార్గాన్ని పరలోకానికి పెట్టి ఇరుకైన మార్గాన్ని నరకానికి పెడితే అందరిటే వస్తారు కదా అనుకుంటారు. అది దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఎవడు దీనుడై విరిగిన మనసు గల అసలు తనను తాను చంపుకుంటాడో వారే ఆ రాజ్యానికి. ఇరికి విశాలమైన మార్గాలు ఉంటే అందరూ పోతారు దాంట్లోకి. దొంగలు పోతారు, నరహంతకులు పోతారు, వ్యభిచారులు పోతారు, ఏమంటే మాంత్రికులు పోతారు, తాంత్రికులు పోతారు, లోకంలో అన్ని కార్యక్రమాలు చేసి ఏమంటే అందరూ వచ్చి పరలోక రాజ్యంలో కూర్చుంటారు. అలాంటి వారికి కాదు పరలోక రాజ్యం, వారికి కాదు పరలోక రాజ్యం. ఎవరైతే తమను సరి చేసుకొని తమ బ్రతుకులు మార్చుకొని ఈ లోకంతో సహవాసం చేయకుండా దేవుడే లోకముగా, దేవుడే మార్గదర్శిగా పెట్టుకొని దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో బ్రతకాలని తీర్మానం చేసుకుంటాడు, దేవుని కొరకైన బ్రతుకుతాడు. ఇదిగో వాడే ఆ లోకమునకు చేరాలి. స్టెఫనును రాళ్ళు పెట్టి కొడుతున్నారు. స్టెఫను ఒక్క మాట ఎదురు తిరిగితే వాళ్ళందరూ ఆపేరు. స్టెఫను ఎవరు? స్టెఫను ఎవడు? యూదుడే స్టెఫను, జ్ఞానవంతుడు. అతను కూడా ధర్మశాస్త్రమును పఠించి బోధించేటువంటి వాడు. అటువంటి వాడు దేవుని ఆత్మను పొంది అయ్యలారా మీరు చేస్తున్నది తప్పు అని హెచ్చరిక చేసినప్పుడు స్టెఫను మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. మరణాన్ని కౌగలించుకుని, ఇదిగో నేను సిలువను భుజాన వేసుకున్న వాడిని, నాకు ఇప్పుడే బ్రతకాలని ఆశ లేదు, ఇదిగో నేను చావుట కొరకు నేను సిద్ధపడిపోయానని చెప్పి అతడు నలిగిపోయాడు. ఇరుకు మార్గములో ప్రవేశించి ఆ ఇరుకు ద్వారం గుండా వెళ్ళిపోయాడండి. అతని కొరకు ద్వారాలు తెరవబట్టే అంతే సునాయాసనంగా వెళ్ళిపోయాడు. స్టెఫను, నీకు జ్ఞానం ఉందని గర్వం లేదా, తెలివి ఉందని గర్వం లేదా, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నామన్న గర్వం ఏమీ లేదు. ప్రభు కొరకు నేను సమస్తాన్ని త్యాగం చేశాను, పరిత్యజించుకున్నాను, ఆయన నా కొరకు దీనుడయ్యాడు కాబట్టి నేను చెప్పాలి. తగ్గించుకొని ఉన్నాను. అందుకే ప్రభు రండి దీన మనస్సును మీకు నేర్పుతాను, మీరు దీన మనస్సులు ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను, రండి నా దగ్గరికి రండి. ప్రభు వారు అంటున్నాడు, శిష్యులు అన్నారు, అయ్యా మేము పరలోక రాజ్యం ఎవరు గొప్పోళ్ళు చెప్పంటే ప్రభు అంటున్నాడు, ఎవడు గొప్పోడు కాదు, గొప్పోళ్ళు అయితేనే పరలోక రాజ్యంలో ఉంటారు కదా. అరే గొప్పోళ్ళు అయితే పరలోక రాజ్యంలో ఎవరు ఉండరా? ఏమన్నాడు తెలుసా? ఎవడైనాను అధికారిగా ఆ మాట ఉంది, అధ్యక్ష పదవి కలిగి ఉండాలంటే ముందు వాడు ఏముండాలి తెలుసా? దాసుడై పరిచారకుడై ఉండాలి. గొప్పవాడై ఉండగోరిన ఎడల పరిచారకుడై ఉంటేనే చేస్తాడు. చాలు. ఇప్పుడు ఎవడైనా గొప్పవాడు అవ్వాలంటే ముందేం చేయాలి? పరిచర్య అంటే నువ్వు తగ్గి ఒళ్ళొంచి ఏం చేయాలి? ఒళ్ళొంచి ముందు ఎదటి వారికి అన్నం పెట్టడం నేర్చుకోవాలి, ఎదటి వారికి కాళ్ళు కడవడం నేర్చుకోవాలి, ఎదటి వారికి నువ్వు కుర్చీ ఇచ్చే అవకాశం నువ్వు నేర్చుకో. ఇన్ని నేర్చుకుంటేనే ఆ ఇరుకు మార్గంలోకి వెళ్ళగలవు. ఏంటి నిన్నగాక మొన్న వచ్చింది మధ్యన ఏంటి చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది అన్నట్లు నువ్వు ఉన్నావు అనుకో, తల బిరుసుతనం ఉన్నవాళ్ళు గర్విష్ఠులు అందరు ఇక్కడే ఉండిపోతారు కదా. ప్రేమ్ కుమార్ అన్న ఇంద నుంచి ఐదు అందరు ఇక్కడే ఉండిపోతారు. గర్విష్ఠ మనసులు అందరు ఇక్కడే ఉండిపోతారు, విడవబడతారు. వాళ్ళందరికీ విశాలమైన మార్గం ఒకటి ఉంది. ఆ విశాలమైన మార్గము గుండా వెళ్ళిన వాడికి విశాలమైన గుమ్మం ఒకటి తెరిచి ఉంది. ఆ విశాలమైన గుమ్మం లోపల అడుగు పెట్టడమే ఏమైందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి పరిచారకులు రావడం నిన్ను తీసుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి అక్కడ పడేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు మనకు మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. నాకంటూ ఏమీ లేదయ్యా, నేను ఉన్నంత కాలం నీకోసమే బ్రతుకుతా, నిన్నే ప్రకటిస్తా. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి బ్రతికినట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అయ్యా. నేను క్రీస్తును పోలి క్రీస్తు కంటే శ్రమలు అనుభవించాడు, క్రీస్తు కంటే ఎక్కువ నిందలు అనుభవించాడు, క్రీస్తు కంటే ఎక్కువగా అవమానాన్ని అనుభవించాడు. తన సొంత జనుల చేత కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, అతడు గీడవబడ్డాడు. అనేక పర్యాయాలు అతడు బెత్తముల ద్వారా ఆకలి ఎన్నో శ్రమలు అనుభవించాడు. అతడు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అయ్యా, నన్ను పోలి నడుచుకోండి. అలా పోలి నడుచుకున్న వారే పరలోక రాజ్యానికి వెళతారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం
దేవుని వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో మరి ఇరుకు ద్వారాన పోయే వాళ్ళు ఉన్నావా, విశాలమైన మార్గంలో పోయేవాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఈ చెబితే ఈరోజు మనకు సమయం సరిపోదు. సాయంత్రం మనకు ప్రార్థన ఉంది, మరి అందరూ ప్రార్థనకు రావాలి. నేను ఇంకా చెప్పింది 2 పాయింట్లే. మరి ఇరుకు మార్గం గుండా వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉందో చెప్పుకున్నాం. మరి విశాలమైన మార్గం గుండా వెళ్ళే వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలిగా. అవకాశం ఉంటే వచ్చే ఆదివారం దీని గురించి మళ్ళా వివరణ ఇస్తాను. అంతవరకు అందరూ ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని 2 దారులు, 2 ద్వారాలు. ఈ 2 ద్వారాల్లో ఏ ద్వారం నీది? ఏ ద్వారం గుండా ప్రయాణం చేసే నడవడిక నీకు ఉంది? ఏ ద్వారం గుండా పోతున్నట్లు పద్ధతి నీలో ఉంది? ఈ మొదటి ద్వారం ఇరుకుది, ఆ మార్గం ఇరుకైనది. 2వ ద్వారం విశాలమైనది, ఆ మార్గం విశాలమైనది. ఒకటేమో జీవానికి నడిపిస్తే మరొకటి నాశనానికి నడిపించింది. జీవానికి నడిపించే దాంట్లో నడవాలంటే నువ్వు కలిగి ఉండాల్సింది మొదటి పశ్చాత్తాపం, 2వది నిన్ను నేను పరిత్యాగించుకోవడం, నిన్ను నువ్వు వదిలితే తగ్గించుకొని బ్రతకడం. మరి ఈ 2 మనలో ఉన్నాయా? ఈ 2 వరకు మనసులో పెట్టుకొని అనుదినము ధ్యానించండి. ఎక్కడ నా నడవడిక ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది? ఇరుకు మార్గం గుండా పోయేవాడి మార్గం లాగా నాది ఉందా? ఆ దారిని పోయేవాడి పద్ధతి లాగా నాది ఉందా? లేదా విశాలమైన వాడి పద్ధతిలోగా నేను ఉండానా అని నువ్వు పరిశీలించుకొని ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని వాక్యం విన్న నీ ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే మొదటి పని చేయాలి. ఏ పని తెలుసా? పశ్చాత్తాపడడం.